గత వారం మొదటి వారం వచ్చిన వారు దేవుని వాగ్దానమును విన్నారు. విన్నటువంటి వారందరూ దేవుని వాగ్దానాన్ని చదువుతారు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ 12వ మాసంలో మనకిచ్చినటువంటి వాగ్దానమును దయచేసి చదివి వినిపించగలరు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనం చేసే ప్రయత్నంలో దీవెన కలగాలి అంటే, మనం నివసిస్తున్నటువంటి దేశంలో మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కొన్ని అనుభవాలు కలిగి మనం ఉండాలని గత వారం మనం ధ్యానం చేశాం. గత వారంలో దేవుని ఆశీర్వాదం మన మీదకి రావాలంటే ఏ అనుభవాలు కలిగి ఉండాలని మనం ధ్యానం చేసామంటే, ప్రార్థనలో పోరాడే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని, నీతిమంతులుగా ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడని, భయభక్తులు కలిగి ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడని గత వారం మనం ధ్యానం చేశాం. ఈ వారంలో కూడా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎలా ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు అన్నది ఒక 3 మాటలుగా మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో క్రైస్తవులకైనా అన్యులకైనా ఏ మతానికి సంబంధించిన వారికైనా ఏ వర్గానికి ఏ జాతికి సంబంధించిన వారికైనా ఆశీర్వాదం అన్నది చాలా అవసరం. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం అన్నది చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి అడిగితే, అయ్యా ఇంతలా కష్టపడుతున్నారు, రేయనక పగలనక శరీరాన్ని రెక్కలు ముక్కలుగా చేసుకొని చెమటోడ్చి ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, ఎందుకని ఇంతలా కష్టపడుతున్నారు, ఇంతలా ప్రయాసపడుతున్నారు అని అడిగితే ఆ వ్యక్తి చెప్పే సమాధానం, నేను నా పొరుగు వారి కంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించబడాలి. అయ్యా, దేశానికి వెళ్ళి కుటుంబాన్ని, పిల్లల్ని, సమస్తాన్ని వదులుకొని ఒంటరిగా జీవిస్తూ ఇంతలా ప్రయాసపడుతున్నావు, ఎందుకని? ఇదిగో నా కుటుంబం నా పొరుగు వారి కంటే కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి ఒక్కరు చెప్పేటువంటి సమాధానం. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరికి కూడా దీవెన లేదా ఆశీర్వాదము చాలా మందికి చాలా అవసరం. కానీ ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఈ 12వ మాసంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, నీవు నివసిస్తున్నటువంటి దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? కొన్ని అనుభవాలు మనం చదువుతాం. మొట్టమొదటి మాట, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వాక్యము 14వ వాక్యం వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. చెప్దాం సంతోషంగా, హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనం ఎక్కువగా హెచ్చించబడాలంటే ఏం చేయాలి? చాలా మంది ఇందాక నేను చెప్పాను కదా, ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు, ఎందుకు ఇంతలా ప్రయాసపడుతున్నావు, రెక్కలు ముక్కలుగా చేసుకొని శరీరాన్ని ఇంతగా నలగొట్టుకుంటున్నావు, ఎందుకని అని అడిగితే ప్రతి వ్యక్తి చెప్పే సమాధానం, మేము మా పొరుగు వారి కంటే, మా తోటి వారి కంటే మేము హెచ్చించబడాలి, ఆశ్రయించబడాలని ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం. కానీ ఎలా? సమస్త జనముల కంటే మనం ఎక్కువగా ఆశ్రయించబడాలంటే ఎలా? ఏముండాలి? దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆమేన్. దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు సమస్త జనుల కంటే, మీ పొరుగు వారి కంటే, మీ రక్త సంబంధికుల కంటే, మీతో ఉన్నవారి కంటే కూడా ఎక్కువ ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సమస్త జనముల కంటే ఎక్కువగా మనం ఆశీర్వించబడాలి అంటే
సింపుల్ ఆన్సర్ ఏంటి? దేవుని మాట శ్రద్ధగా వింటే చాలు. ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, ఆజ్ఞలు వినటము కాదు, దేవుని వాక్యాన్ని వినటము కాదు, దేవుని వాక్యాన్ని విన్నవారు అనుసరించిన ఎడల సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాట వినని వారిని దేవుడు ఆశీర్వదించడండి. దేవుని మాట ఎంత శ్రేష్టమైనదో, దేవుని మాట ఎంత విలువైనదో నేను ఒక మాట మీకు చెప్తాను. సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినటం శ్రేష్టం. ఆమేన్. బలులు అర్పించుట కంటే కూడా యెహోవా మాట వినుట శ్రేష్టం. ఎందుకంటే దేవుడు కానుకలను బట్టి ఆశీర్వదించేవాడు కాదు, మనమిచ్చే దశభాగాలను బట్టి ఆశీర్వదించేవాడు కాదు, మనమిచ్చే వెండి బంగారాలను బట్టి ఆశీర్వదించేవాడు కాదు. ఎందుకంటే బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇస్తేనే కదా. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ఇస్తేనే కదా. దేవుడు అంటారు, భూమి నాది, ఆకాశము నాది, భూమి మీద ఉన్న సమస్తము నావి. నాకు ఇస్తే ఆశీర్వదిస్తాడా? దేవునికి ఇస్తే ఆశీర్వదిస్తాడా? దేవునికి కావాల్సింది ఏంటి? ప్రజలందరూ దేవుని మాట వినటం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెండి నాది, బంగారం నాది, భూమి నాది, సముద్రము నాది, సూర్య చంద్ర నక్షత్రము నావి, సర్వ సృష్టి నాది. నాకు ఇస్తే నేనేంటి మిమ్మల్ని ఆశీర్వదించేది? నాకు కావాల్సింది మీరు. ఆమేన్. నాకు కావాల్సింది నీ హృదయం, నాకు కావాల్సింది నీ మనసులో స్థానం, నాకు కావాల్సింది నీవు. అంతేకాని వెండి బంగారాలను బట్టి ఆశీర్వదించే దేవుడు కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు అంటే దేవుని మాట చెప్పాలి. శ్రద్ధగా విన్నవారిని ఆశీర్వదిస్తాడు, వినని వారిని కాదు. శ్రద్ధగా విన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథములో దేవుని మాట శ్రద్ధగా విన్నవారు ఆశీర్వించబడిన వారిని చెప్తాను, దేవుని మాట వినకుండా నష్టపోయిన వారిని కూడా మీకు చెప్తాను. మొట్టమొదటి మాట పేతురుని గురించి మీకు చెప్తాను. పేతురు ఎవరు అంటే ఒక చేపలు పట్టుకునే జాలరి. చేపలు ఏ టైంలో వల వేస్తే చేపలు పడతాయో అతనికి తెలుసు, ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో అతనికి బాగా తెలుసు. ఎందుకంటే తన వంశ పారంపర్యం నుండి చేపలు పట్టుకునే వృత్తి కలిగిన వారు పేతురు. ఈ పేతురు రాత్రంతా ప్రయాసపడుతున్నాడు, ఒక్క చేప కూడా పడట్లేదు. ఇంటికి వెళదామంటే అప్పులు ఎదురు చూస్తూ ఉన్నాయి, సమస్యలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోవడానికి మనసు ఒప్పటం లేదు, అలాగని ప్రయాసపడుతున్నాడు, చేపలు పడటం లేదు. ఎలా? ఒక ఆందోళనలో నలిగిపోతున్నాడు పేతురు. తిన్నగా దేవుడు పేతురుని ఎత్తుక్కొని పేతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పేతురుతో అంటాడు, పేతురు, నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు ఈ ప్రాంతంలో ఈ స్థలంలో వల వేస్తే నీకు చేపలు బాగా పడతాయని చెప్పినప్పుడు పేతురు బహుశా అనొచ్చు, అయ్యా ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో నాకు చిన్నప్పటి నుంచి నేర్చినటువంటి విద్య కలిగిన వాడిని, మా పితరుల కాలం నుండి మా పితరులతో నడిచిన వాడిని, చేపలు పట్టే విషయంలో ఆరి తేరిన వారిని, చెయ్యి తిరిగిన వారిని అని ఎన్నెన్నో ప్రగల్భాలు పలికి ఉండొచ్చు. ప్రయాసపడ్డాడండి, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఒక్కటంటే ఒక చేప కూడా పడట్లేదు. నిరాశ నిస్పృహ మధ్యలో పేతురు జీవిస్తున్నప్పుడు దేవుడు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు ఇంతవరకు ప్రయాసపడి ఇక చాలు, ఇకనైనా నా మాట విని వలవేయి అని చెప్పిన తర్వాత దేవుని మాట తూచా తప్పకుండా పాటించాడండి. పలుమాలు ఒక మాట అయినా కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. దేవుడు చెప్పాడు, చెప్పిన వెంటనే వల విసిరాడు. ఆ వల విసిరి వల లాగుతుంటే రావటం లేదు. ఎందుకని? తిమింగలాలు, పాములు, కప్పలు ఏమైనా పడ్డాయా? కాదు, విస్తారమైన చేపలు పడ్డాయి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎలా? ఎంత అంటే తను వేసినటువంటి వల పిగిలిపోయేటట్లుగా, వల చినిగిపోయేటట్లుగా విస్తారమైన చేపలు పడ్డాయి. పేతురు కూడా బహుశా తన జీవితంలో ఎన్నడూ కూడా అటువంటి ఆశ్చర్యం జరగలేదేమో.
పేతురు కూడా ఆశ్చర్యపోయాడు. ఎక్కడ వల వేశాడో, వల వేస్తే చేపలు పడతాయో నాకు తెలుసు, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నోసార్లు ప్రయత్నించి చూశాను, కానీ ఒక్క చేప కూడా పడట్లేదు. ఏదో ఒక గంట అర్ధగంట కాదు, రాత్రంతా ప్రయాసపడినా కూడా ఒక్క చేప పడట్లేదు. మరి దేవుని మాట వినగానే ఇన్ని చేపలు ఎలా పడ్డాయి అంటే దేవుని మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. దేవుని మాటలో దీవెన ఉంది. హల్లెలూయా. దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది. కనుకనే దేవుని మాట వినగానే, దేవుని మాట శ్రద్ధగా వినగానే పేతురికి విస్తారమైన ఆశీర్వాదం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండో వ్యక్తిని చెప్తాను, ఇస్సాకు. ఇస్సాకు తన తండ్రి అబ్రహాం చనిపోతారు. తనకు తోడుగా, నీడగా, అండగా ఆలోచన చెప్పి, సలహాలు చెప్పి నడిపించే వాళ్ళు ఇస్సాకుకి ఎవ్వరు లేరు. ఒంటరిగా జీవిస్తున్నాడు ఇస్సాకు, తన నమ్ముకుని వచ్చినటువంటి తన భార్య, ఇద్దరే జీవిస్తున్నారు. అనుకోకుండా తను నివసిస్తున్నటువంటి దేశంలో విపరీతమైన కరువు ఏర్పడింది. విపరీతమైన కరువు, ఇక తినడానికి తిండి లేదు. విపరీతమైన కరువు ఏర్పడినప్పుడు ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా మనిషి అనేసరికి. ఈ ప్రాంతంలో పనులు లేకపోతే వేరే ప్రాంతం వెళ్ళాలి, పనిచేసేవాని వృత్తి, ఆలోచన అలాంటిది. మరి ఇస్సాకు కూడా ఈ ప్రాంతంలో ఎన్నో రోజుల నుండి కరువు చేత విలవలాడిపోతున్నారు ప్రజలు. ఇక్కడే ఉంటే చనిపోతామేమో బహుశా, కాబట్టి వేరే దేశానికి వెళ్ళి కాస్త ఏదో పని చేసుకొని బ్రతుకుదాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు వెంటనే వాగ్దాన పూర్ణుడైనటువంటి దేవుడు ఇస్సాకుతో ఒక మాట అంటాడు. ఇస్సాకు, ఇస్సాకు, నా మాట విను, ఈ దేశంలో పరవాసివై ఉండు, నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదించేదను అనే మాట చెప్పాడండి. ఆ మాట ఇస్సాకు తూచ తప్పకుండా పాటించాడు. దేవుడు చెప్పినటువంటి మాటను శ్రద్ధగా విన్నాడు. ఏందయ్యా ఇప్పటికే, ఇంకా ఈ పూట వండుకుంటే రెండో పూటకు బియ్యం లేవు, ఈ పూట తింటే రెండో పూట పస్తుండాలి, ఇప్పుడేమో వచ్చి నా మాట విని ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నావు. ఎలా వినాలి ఈ మాట? ఎలా జీర్ణించుకోవాలి? చెప్పేస్తావు, వెళ్ళిపోతావు, ఇంట్లో తినడానికి తిండి ఎక్కడా అనే అనాలోచనగా మాట్లాడలేదండి ఇస్సాకు. దేవుడు చెప్పినట్లుగానే అదే దేశంలో, అదే కరువు దేశంలో దేవుని మాట విన్నాడు. దేవుని మాట ప్రకారంగానే అందరు విత్తనాలు వేశారు. ఇస్సాకు కూడా అదే పొలంలో విత్తనాలు వేశాడు. ఎందుకంటే దేవుడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు, దేవుడు నన్ను ఇక్కడే ఆశీర్వదిస్తానని చెప్పాడు. ప్రజలందరూ దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళుతున్నారు, కానీ నా దేవుడు ఇక్కడే ఉండు, నేను ఇక్కడే నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి నేను దేవుని మాట వినేవాడినని అదే దేశంలో ఆ పొలంలో విత్తనం వేశాడండి. అతనితో పాటు విత్తనం వేసిన వారికి ఏ ఒక్క ఫలము రాలేదు, ఏ ఒక్కరు కూడా దీవించబడట్లేదు. కానీ ఇస్సాకుకి వచ్చినటువంటి ఫలం, ఇస్సాకుని దేవుడు దీవించినటువంటి ఆశీర్వాదం ఎంత అని అడిగితే 100 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే భయంకరమైన కరువులో ఇస్సాకు దేవుడి మాట శ్రద్ధగా విన్నాడు, 100 అంతల ఫలాన్ని పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరెవరు విన్నారు ఇంతవరకు? దేవుని మాట విన్నవారు ఎవరు? పేతురు, ఇస్సాకు. మూడో వ్యక్తిని చెప్తాను. అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడంటే, అబ్రహామా, నేను చూపించే దేశమునకు నువ్వు అక్కడ వెళ్ళు, అక్కడ నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు. మనం చెప్పుకోవడానికి ఈజీగా ఉండొచ్చు మాట. ఏమని చెప్పాడంటే, నీ తల్లిదండ్రులని, నీ బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, నీ దేశాన్ని, నీ ప్రజల్ని, సమస్తాన్ని విడిచిపెట్టిరా అనే మాట విన్నాడండి. అక్కడ ఆశీర్వదిస్తాను చెప్పిన వెంటనే ఆయన ఊరుకుంటూ పోలేదు. నీ బంధువుల్ని, నీ రక్త సంబంధికుల్ని, నీ స్వదేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టిరా అనగానే దేవుని మాట విన్నాడండి. బయలుదేరి వచ్చాడు. అబ్రహాముని ఎంతలా ఆశీర్వదించాడు దేవుడు. ఇదిగో ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎందుకని అబ్రహామును ఆశీర్వదించాడు?
దేవుని మాట వినందువలన అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. లేదు ప్రభువా, మా నాన్నకి నేను ముద్దుల కొడుకుని, లేదు నాయనా నేను లేకపోతే మా అమ్మ నిద్రపోలేదు, లేదయ్యా నా స్నేహితులు లేకుండా నేను ఉండలేను అని ఏమన్నా కారణాలు చెప్పాడా? సాకులు చెప్పాడా? ఏం చెప్పలేదు. దేవుడు చెప్పాడు, దేవుడి మాట విన్నాడు, ఇంకంతే, దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించాలి అంటే దేవుని మాట వింటే చాలు. దేవుని మాట వింటే చాలు. పేతురు విన్నాడు, ఇస్సాకు విన్నాడు, అబ్రహాం విన్నాడు, అంతకంతగా వారు ఆశీర్వించబడ్డారు. మరి దేవుని మాట వినకుండా ఉంటే కలిగే నష్టం కూడా మీకు వివరిస్తాను. యోనా అనబడి ఒక దైవజనుడు మనకందరికీ తెలుసామా? యోనాకి దేవుడు ఏమని చెప్పాడు? యోనా, నినివే పట్టణ ప్రజలు నశించిపోతున్నారయ్యా, నినివే పట్టణ ప్రజలు నరకానికి సమీపంగా ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి వారందరిని రక్షించు, దేవుని వాక్యాన్ని సువార్తగా ప్రకటించు అని చెప్తే యోనా ఆలోచన చేసుకున్నాడు. ఎందుకంటే నినివే పట్టణ ప్రజలు మహాక్రూరులు. దేవుని వాక్యాన్ని బోధించిన లేదా ఒక మంచి మాటలు చెప్పినా కూడా అంగీకరించే వాళ్ళు కాదు, కొట్టి చంపుతారు. అటువంటి క్రూరమైన మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించి నా ప్రాణాలని పోగొట్టుకోవాలా అని ప్రాణ భయము చేత దేవుని మాటను తిరస్కరించాడు. దేవుని మాటను వినటం లేదు. నినివేకి వెళ్లకుండా తర్షీసు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆ వెళ్ళే మార్గంలో ఎంత అనర్థం జరిగిందో మనకందరికీ తెలుసు. ఆయన పడవ ఎక్కడంలోనే పెద్ద తుఫాను, గాలి చెలరేగటం, అక్కడ ఉన్న వారందరూ కలిసి చీట్లు వేసుకొని ఈ తుఫాను లేదా ఈ విపత్తు ఎవరి వల్ల కలిగిందని చీట్లు వేసినప్పుడు యోనా పేరు రావడం, ఆ తుఫాను ఆ విపత్తు ఆగిపోవాలంటే ఈ యోనాని ఎత్తి నీళ్ళలో వేయాలని సముద్రంలో పడవేయటం, దేవుడు మహాకృప కలిగిన వాడై మరలా చేపకు ఆజ్ఞాపించటం, ఆ చేప వెళ్ళి చేపను ఆ యోనాని మింగివేయటం, ఆ చేప గర్భంలో 3 రోజులు అతను ఉండటం ఇంత అవసరం అంటారా? మరలా దేవుడు 3 రోజులు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనో అక్కడ తీసుకుని వచ్చాడు యోనాని. హల్లెలూయా, హల్లెలూయా. యోనా ఎక్కడికి వెళ్ళాలనుకొని బయలుదేరాడు? తర్షీసుకు వెళ్ళాలని బయలుదేరాడు. ఎక్కడికి వచ్చాడు? నేను ఒక మాట చెప్పనా, దేవుడు నీతో నాతో పని చేయించుకోవాలని నిర్ణయించుకుంటే జుట్టు పట్టుకొని పని చేయించుకుంటాడు. హల్లెలూయా. యోనా తర్షీసుకు వెళ్ళాలని వెళ్ళాడు. దేవుడు యోనాని ఎత్తి సముద్రంలో వేయించేటట్లుగా చేశాడు. అదే సముద్రంలో ఉన్నటువంటి యోనాని చేప గర్భంలో 3 రోజులు ఉండేటట్టుగా చేశాడు. చేప తీసుకుని వచ్చి ఎక్కడ కక్కింది? ఆయన్ని నినివేలో. జుట్టు పట్టుకొని పని చేయించుకుంటాడు దేవుడు తలుచుకుంటే. హల్లెలూయా. నినివేకి సచ్చినట్టుగా వచ్చాడు. వచ్చి అప్పుడు చేప గర్భంలోనే ప్రార్థన చేశాడు. ఆయన మహానుభావుడు. భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు ప్రార్థన చేయరు, కానీ చేప గర్భములో ప్రార్థన చేశాడు. పాతాళ గర్భములో ఉండి ఆయన ప్రార్థన చేసినట్లుగా అక్కడ రాయబడినటువంటి మాట. చేప గర్భములో బ్రతకడమే చాలా కష్టం. చేప గర్భంలో బ్రతికినటువంటి యోనా చేప గర్భంలోనే ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా దేవా, నన్ను క్షమించయ్యా, నీ మాట వింటే ఈరోజు నేను చేప గర్భంలోకి వచ్చేవాడిని కాదు, నీ మాట నేను వింటే ఈ విపత్తులో నేను ఉండేవాడిని కాదు. ప్రభా, ప్రాణాలు పోతే పోనీలే, నేను నినివేకి వచ్చి సువార్త ప్రకటిస్తానయ్యని చేప గర్భములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేపకు ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో నా దైవజనుడు, నా సేవకుడు ప్రార్థన చేశాడు, అతనికి ఏ హాని కలగకుండా నినివేలో అతని కక్కేసాయని చెప్తాడు చేపకి. చేపల మాట వింటున్నాయి, సృష్టి మాట వింటుంది, పక్షుల మాట వింటుంది, జంతువులు దేవుని మాట వింటున్నాయి, కానీ మనిషి మాత్రం వినటం లేదు. చేప విన్నదండి. ఇదిగో కొద్ది సమయంలో నా సేవకుని యోనాని ఎత్తి నీళ్ళలో పడేస్తారు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, నువ్వు వెళ్ళి నా యోనాని నీ గర్భంలో దాచిపెట్టుకోవాలి, వెళ్ళు అని చేపకు చెప్పిన వెంటనే చేప ఎక్కడున్నదో ఏమో తెలియదు. హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి యోనాను పడవేయడం ఆలస్యం, వెంటనే మింగడం ఆలస్యం. చేప ఎంత లోబడిందండి. చేపను చూసి యోనా సిగ్గు తెచ్చుకోవాలి. వాస్తవంగా చేప దేవుని మాట విన్నది, కానీ యోనా వినలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యోనా జీవితంలో అంతటి విపత్తు కలగడానికి గల కారణం ఏంటంటే
దేవుని మాట వినకపోవడం ద్వారా. రెండో వ్యక్తిని చెప్తాను, మీకు చెప్తాను. చిన్న కుమారుడు మనకందరికీ తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు. పెద్ద కుమారుడేమో తండ్రి చెప్పినట్టుగా వింటున్నాడు, తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు. కానీ చిన్న కుమారుడు మరి గోముగా పెరిగాడేమో తెలియదు. చిన్న కుమారుడు ప్రతి ఇంట్లో గోముగానే ఉంటాడు. తెలుసా మీకు? ప్రతి ఇంట్లో మీరు సర్వే చేసుకోండి వెళ్ళి. ప్రతి ఇంట్లో ప్రతి చిన్న కూతురైనా చిన్న కొడుకైనా ఒక పాయింట్ ఎక్కువే ఉంటుంది వాళ్ళకి. ఆ చిన్న కుమారుడు వినడం లేదు. ఇదిగో నా స్నేహితులు ఎక్కువైపోయారు, నాకు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది, నేను ట్రెండ్ అయిపోయాను, నేను ఫేమస్ అయిపోయాను, నేను ఈ బంధకాల నుండి, ఈ భక్తి అనే ముసుగులో నుండి నేను బయటికి వెళ్ళి కాస్త ఎంజాయ్ చేసి రావాలి, నాకు రావాల్సిందేదో పంచి ఇచ్చేసే నేను వెళ్ళిపోతాను అని తండ్రితో తెగదంపులు చేసుకున్నాడండి. తండ్రి బ్రతిమలాడుకున్నాడు, అరే నా మాట విను, లోకము మంచిది కాదు, లోక స్నేహము అంత మంచిది కాదు, లోక స్నేహము దేవునికి వైర్యమని నీకు తెలియదా? దయచేసి నా మాట విను చిన్న కుమారుడా, పతనమైపోతావు, నా చిన్న కుమారుడా చెడిపోతావు, నా మాట విను అని తండ్రి బ్రతిమలాడుకున్నాడండి. తండ్రి మాట వినలేదు. రావాల్సిన ఆస్తిని పంచిపెట్టి రావాల్సిన డబ్బును మూట కట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకా నా స్నేహితులే, నా డబ్బే, నా ఎంజాయే, నా సంతోషమే నా జీవితం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా గల్లమన్న చోట ఏముంటాయి చెప్పాలమ్మా? ఈగలు ఉంటాయి. డబ్బున్నంత వరకు స్నేహితులు ఉన్నారు, తన దగ్గర ఉన్న డబ్బులున్నంత వరకు స్నేహితులు, ఎక్కడ లేని బంధువులు, అందరూ ప్రేమించే వాళ్ళు అయిపోయారు. డబ్బులు అయిపోయే కొలది, రే మా నాన్న ఫోన్ చేసి నేను వెళ్ళిపోతాను, స్నేహితులు వెళ్ళిపోయారు, నేను నాకు అర్జెంట్ పనిది నేను వెళ్ళిపోతాను, బంధువులు వెళ్ళిపోయారు. తనతో ఉన్న వారందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. చివరికి ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయాడు. తనకున్నటువంటి డబ్బు, తను ప్రేమించిన వాళ్ళు కూడా ద్వేషిస్తూ ఉన్నారు. కారణం డబ్బు లేకపోవడం ద్వారా చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. డబ్బులన్నీ అయిపోయాయి, తినడానికి తిండి కూడా లేదు, ఆకలి దప్పుల చేత అల్లాడిపోతూ ఉన్నాడు. చివరికి ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వాడు ఎంతగా దిగజారిపోయాడు అంటే తన తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు బ్రతుకుతూ ఉన్నారు. కానీ చిన్న కుమారుడు తినడానికి తిండి లేక ఆకలి దప్పుల చేత అల్లాడిపోతున్నాడు. చివరికి ఒక యజమాని దగ్గర పని చేస్తానయ్యా, నాకు పని ఇప్పించండి అంటే పనిచేసే మొహమారనేది ప్రియమైన వాళ్ళరా, కొన్ని మొహాలు చూస్తే పనిచేసే మొహాలు, పని చేయని మొహాలు అట్టే కనబడిపోతాయి. కొన్ని మొహాలు చూస్తే ఈ పని చేసే మొహమా, పనికిమాలిన మొహమా అనేది తెలిసిపోతుంది. ఈ చిన్న కుమారుడు వెళ్ళి, అయ్యా తినడానికి ఆకలితో అల్లాడిపోతున్నాను, కాస్త పని ఇస్తే నేను పని చేసుకుంటాను, నీ పందుల్ని మేపుతాను అంటే పని కూడా ఇవ్వలేదు. ఎందుకంటే తన మొహములో పనిచేసే మొహం కనపరాలేదు, సుకుమారంగా పెరిగాడుగా. అర్థమైందమ్మా? తండ్రి ఇంట ఏ పని చేయకుండా, ఏ కష్టపడకుండా, ఏ ప్రయాసపడకుండా, ఏ బాధ్యత లేకుండా ప్రవర్తించి సుకుమారంగా పెరిగాడు కదా. పని ఇవ్వటానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదు, ఎందుకంటే పనిచేసే ముఖం అతను కనిపించలేదు. చివరికి ఆ పందులు పొట్టు తింటా ఉంటే తీరిగా దానికి చూస్తాడు. పందులు తినే పొట్టు తినేని సరే నా కడుపు నింపుకుందామని ఆలోచించేశాడు. అంతలోపే దేవుడు తనకి బుద్ధిని కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి వస్తానే తెలిసో తెలియక నా తండ్రి మాట వినక ఇంతగా దిగజారిపోయాను, నా తండ్రి మాట వింటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా అని బుద్ధి వచ్చినప్పుడు తిన్నగా తన తండ్రిని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఆమడ దూరంలోనే ఉన్నప్పుడే తన తండ్రి తన చిన్న కుమారుని చూసి అమాంతగా పరిగెత్తుకొని వెళ్ళి చిన్న కుమారుని కౌగిలించుకొని, నా కుమారుడా. ప్రేమైన వాళ్ళారా, తండ్రి ఎంతకైనా ప్రేమిస్తాడండి, ఎంతకైనా ప్రేమిస్తాడు. ఎప్పుడు? దేవుని మాట వింటే. హల్లెలూయా. ఎంతకైనా తెగిస్తే, ఎంతకైనా ప్రేమిస్తూనే ఉంటాడు. నేను గత కాలం పాట రాశాను కదా, నన్ను మరువని, నన్ను విడువని, ఎడబాయని. ఎందుకు ఆ పాట రాశానంటే ఆయన మరువని దేవుడు, ప్రేమించే దేవుడు. చెప్పుకుంటే మాటలు వర్ణించలేము, ఆయన ప్రేమని వివరించలేము. పౌలు లాంటి భక్తులే అంటాడు, అయ్యా నీ ప్రేమని నేను వివరించలేను. ఎందుకంటే ఆయన ప్రేమ సముద్రమంత ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రాన్ని ఎవడు కొలవలేడు, సముద్రాన్ని ఎవడు వర్ణించలేడు.
సముద్రం అంత ప్రేమ కలిగిన ప్రేమామయుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా! ఆయన ప్రేమించే ప్రేమామయుడు. తండ్రి కూడా ఆ చిన్న కుమారుని అమాంత దూరంలో అతడు చినిపోయిన బట్టలతో, మాసిపోయిన తలతో, ఎండిపోయిన మొహం వేసుకొని, ఆకలితో అల్లాడిపోతూ, నడవడానికి శక్తి లేక అతడు వస్తూ ఉంటే ఆమెడ దూరాన చూసినటువంటి తండ్రి కుమారుడు కోసం పరిగెడుతూ కింద పడుతూ లేస్తూ నా కుమారుడు తిరిగి వచ్చాడు. హల్లెలూయా! నా కుమారుడు నా మాట వినడానికి వచ్చాడు. హల్లెలూయా! నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు అని తన చిన్న కుమారుడు కోసం గొప్ప విందు చేశాడండి తండ్రి. తండ్రి ప్రేమను కాదు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది. తండ్రి మాట వినకపోతే కలిగే నష్టం ఏంటో మనం తెలుసుకోవాలి. చిన్న కుమారుడు ఎంతగా దిగజారిపోయాడండి. కారణం తండ్రి మాట వినకపోవడం ద్వారా అతడు అంతగా నష్టపోయాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట వింటే మనము సమస్త జనుల కంటే ఎక్కువగా ఆశ్రయించబడతాం. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్ అంతే. అమ్మ, నువ్వు ఇంతలా ఆశ్రయించబడడం గల కారణం ఏంటి? నేను నా దేవుని మాట విన్నా కాబట్టి. ఆమేన్. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. అమ్మా, ఇంతగా నీ కుటుంబం దీవించబడడానికి గల కారణం ఏంటి? మా కుటుంబం మా దేవుని మాట వింటున్నాం కాబట్టి. అది ఇంకొక ఆమెను అడుగుదాం, ఇంతగా మీ దిగజారిపోవడం గల కారణం ఏంటి? మా దేవుని మాట మేము వినకపోవడం ద్వారా. అంతే, సింపుల్ రీజన్, ఇంక వేరేదేమి ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మీకు చెప్తాను. అమెరికా దేశంలో ఒక పాస్టర్ గారు, కార్ట్రైట్ ఆయన పేరు. ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించేవాడు. ప్రజలు ఆ మాటను అంగీకరించకపోని ఉన్నట్లుగా బోధించే సేవకుడు, రోషం కలిగిన సేవకుడు. ఆయన ఎవరైనా మెచ్చుకుంటారా, తిడతారా అనవసరం. దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధిస్తే దేవుని మాట విన్నవారు ఆశ్రయించబడతారు. దేవుని మాట వినని వారు ఇదిగో యోనా వలె, చిన్న కుమారుడు వలె నష్టపోతారు. అంతే తప్ప వేరే రీజన్ లేదని సేవకులు ఉన్నట్లుగా బోధిస్తూ ఉన్నారు. ఈ సేవకుని ఒక సేవకుడు ఆహ్వానించారు. మా చర్చిలో మీరు వాక్యం చెప్తే మీ మాటలను బట్టి అయినా కొంతమంది దీవించబడతారయ్యా, దయచేసి మీరు రండి అని చెప్పారు. ఆ సేవకుడు వచ్చే లోపే అనుకోకుండా వాళ్ళ చర్చిలోకి ఒక రాష్ట్రపతి వస్తున్నాడు. ఎవరుమా? ఒక రాష్ట్రపతి వస్తున్నాడు. ఈ సేవకుడు కడగడ వణికిపోతున్నాడు. ఈయన ముందుగానే వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించేవాడు. ఇంత కఠినంగా బోధిస్తే ఎవరు తీసుకుంటారు? కాబట్టి ఒకవేళ మన చర్చికి వచ్చే రాష్ట్రపతి ఎక్కడైనా నొప్పించుకుంటాడేమో, ఎక్కడైనా బాధపడతాడేమో, కాబట్టి చూచిస్తున్నట్టుగా వాక్యం చెప్పయ్యా అని అతన్ని పిలిపించినటువంటి సేవకుడు వెళ్ళి చెప్పాడు. ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళమంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అంతే తప్ప వాక్యాన్ని మనిషికి నచ్చినట్లుగా, మనిషికి మెచ్చినట్లుగా నేను చెప్పేవాడిని కాదు. నువ్వు వెళ్ళమంటే ఇక్కడే వెళ్ళిపోతాను, కానీ నేను నిన్ను బట్టి వస్తున్నటువంటి ఆ రాష్ట్రపతిని బట్టి నేను మాట మార్చుకోను, దేవుని వాక్యాన్ని వక్రీకరించను అని చెప్పాడు. సరేనయ్యా, దండం, ఇప్పుడు ఎవరిని పిలుచుకోవాలి, మళ్ళా నీకు నచ్చినట్టు చెప్పుకో అని ఆ సేవకుడు వెనకల కూర్చొని వణికిపోతున్నాడు. రాష్ట్రపతి రానే వచ్చాడు. సేవకుడు స్టేజ్ మీద నిలబడ్డాడు. ఈ సేవకునికి లేదు భయం, రాష్ట్రపతికి లేదు భయం. పిలిపించిన సేవకుడు వెనకల కూర్చొని వణికిపోతున్నాడు. ఏమన్నా అంటే రాష్ట్రపతి అవమానం అయిపోతాడు, తిడతాడు, వణికిపోతున్నాడు. ఈ సేవకుడు ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో, మారు మనసు తగిన ఫలము ఫలించుడి, ప్రభు రాకడ సమీపమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు తగిన ఫలము ఫలించుడి, ప్రభు రాక సమీపంగా ఉంది. మారు మనసు పొందినవాడు సువార్తను విన్నవాడు రక్షించబడతాడు, విననివాడు శిక్షించబడతాడని కరాఖండితుగా చెప్పాడండి. ఈయన వణికిపోతున్నాడు. మారు మనసు పనికిమాలోడు, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, నీ ఫలము అధికమవునుగాక, నువ్వు విస్తరింపచేయుదువుగాక, నువ్వు ఆశీర్వదకరంగా ఉందువుగాక అనే మాట చెప్పకుండా మారు మనసు గురించి చెప్తాడండి పనికిమాలోడని. వణికిపోతున్నాడు. ప్రియమైన వాళ్ళ కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించకుండా వెళ్ళిపోతుంటే సేవకునికి రాష్ట్రపతి దగ్గర అవమానం కలుగుతుందేమోనని భయపడుతున్నాడు. చివరికి రాష్ట్రపతి స్వయాన్ని పిలిచేసరికి ఇంకా నాకు మూడిందిరా బాబు, రాష్ట్రపతి నన్ను తిడతాడు, నన్ను కోటింగ్ వేస్తాడని చెప్పి
వణుకుతూ పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రపతి అడిగాడు, ఇప్పుడు వాక్యం చెప్పిన సేవకుడు ఎవరు? అయ్యా అది అది ఆయన లేయ్యా పలానా, నిజంగా చెప్పు ఆయన ఎవరు? ఇదిగో పలానా సేవకుడు అయ్యా అన్నప్పుడు ఏమైందయ్యా, ఏమైంది, బాధ కలిగిందా? లేదు, ఆ సేవకుని మాట నా జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా! ఆ సేవకుని మాట నా మనోనేత్రాలు వెలిగించాయి. ఆ సేవకుని మాట నా జీవితం ఏంటో నాకు తెలియపరిచింది. కాబట్టి ఆ మాటను బట్టి నేను తీర్మానం చేస్తున్నాను, దేవుని మందిరములో నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వచ్చిన నా దేవుని కొరకు నేను జీవిస్తానని తీర్మానం చేసుకుంటానని ఒక రాష్ట్రపతి దేవుని మాట విన్నాడండి. హల్లెలూయా! కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట వింటే ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మాట వినేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు ఈ దేశంలో మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని మాట శ్రద్ధగా వినాలి. రెండవ మాట చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. గలతీయుల పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఎవరు ఆశీర్వదించబడతారు? మరలా చదవండి అక్క. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, అక్కడ సింపుల్ గా ఒక మాట రాబడి ఉంటుంది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఎందుకు ఆశీర్వదించాడు అబ్రహాముని అంటే, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాములో ఉన్నటువంటి విధేయతను బట్టి, అబ్రహాములో ఉన్నటువంటి దేవుడి మాట వినే అనుభవాన్ని బట్టి, ఎన్నో రకాలైనటువంటి కారణాలు అబ్రహాముని దేవుడు ఎన్నో అనుభవాలను చూసి ఆశీర్వదించాడు. అబ్రహాములో ఉన్నటువంటి రెండవ అనుభవం ఏంటంటే, అబ్రహాముని దేవుడు అంతలా ఆశీర్వదించిన గల కారణం ఏంటంటే, అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు. హల్లెలూయా! అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు కనుకనే ఇదే వాక్యంలో రాయబడినటువంటి కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. అబ్రహాము గారు లాగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహాము గారు లాగా విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు. రెండవదిగా సింపుల్ క్వశ్చన్, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే విశ్వాసము కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. ఎట్లాంటి విశ్వాసము? అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం మనలో కూడా ఉండాలి. అబ్రహాము గారిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో మనకందరూ తెలుసు. అయ్యా ఒకగానొక కొడుకు, ఆ కొడుకుని దేవుడు అడిగాడని బలర్పించడానికి వెళుతున్నాడు. కాలిపోతే మరలా రాడు. ఒకసారి గుర్తు చేసుకో, ఒకసారి ఆలోచించేయి. ఒక చొక్కా కాలిపోయిందంటే ఇంకో చొక్కా కుట్టించుకోవచ్చు. ఒక 1000 రూపాయలు కాలిపోయిందంటే మరొక 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ కొడుకు కాలిపోతే మరో కొడుకు వస్తాడా? పైగా లేక పుట్టిన కొడుకు. ఒకసారి ఆలోచించేయి. అని తన పని వాళ్ళు చాలామంది చాలా రకాలుగా చెప్పారండి, కానీ అబ్రహాము వినలేదు. ఒక కొడుకు అయ్యా, ఆలోచన చేసుకో. యవనస్తుడు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. వాణ్ణి నీ దేవుని భక్తితో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో చంపేస్తావా? బలర్పించేస్తావా? ఒకసారి ఆలోచించేయి. కట్ల మీద పడుకోబెట్టిన వ్యక్తిని కాల్చివేస్తే బూడిదైపోతాడు, కానీ మరలా నీ కొడుకు రాడు. ఒకసారి ఆలోచించేయి. అబ్రహామా, నా యజమానుడా అని బ్రతిమలాడుకున్నప్పటికీ కూడా అబ్రహాము ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఏమాత్రం అవిశ్వాసంగా అనాలోచన చేయలేదు. తన పనివారితో అబ్రహాము ఒక మాట అంటారు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని మీకు చెప్తున్నాను. అబ్రహాము ఒక మాట అంటాడు, ఇదిగో మీరు అంటున్నారు కాలిన వాడు మరలా తిరిగి రాడని. నేను అంటున్నాను, చెప్తా వినండి. మీరు అంటున్నారు కాలి బూడిదైపోయిన వాడు మరలా తిరిగి రాడని మీరు చెప్తున్నారు. నేను చెప్తున్నాను వినండి. నా కొడుకు ఆ బలి పెట్టి మీద పడుకోబెట్టి నేను అతని దహన బలిగా అర్పించేసిన తర్వాత
నా కొడుకు కాలి బూడిదైపోతాడు కదా, నా కొడుకు కాలి బూడిదైపోతాడు కదా, ఆ కాలి బూడిదైపోయినటువంటి బూడిదలో నుండి నా కుమారుడు దేవుడు నాకు మరలా రప్పించగలడు. హల్లెలూయా. ఇది అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం. కాలిపోయిన బూడిదలో నుండైనా సరే నా కొడుకు నాకు మరలా దేవుడు ఇప్పించగలుగుతాడు. అబ్రహాంతో శారమ్మతో ఒక మాట అంటాడండి, శారమ్మ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదో 100 సంవత్సరాలు వచ్చింది, వయసు గతించిపోయింది, మృతుతుల్యమైనటువంటి శరీరంలో నేనేరా గర్భము ధరించే బలమును పొందుకోవాలి అని అసాధ్యమైందని నువ్వు అనాలోచన చేస్తున్నావు కదా, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? నేను తలుచుకుంటే రాళ్ళ నుండి పిల్లలను పుట్టించగలను. కొట్టేదో బెట్టింగ్ గట్టి కొట్టచ్చు. శారమ్మతో దేవుడు చెప్పినటువంటి మాట అండి, నేను తలుచుకుంటే బూడిదలో నుండి కాదు రాళ్ళ నుండి పిల్లలను పుట్టించగలను. అదే విశ్వాసాన్ని బట్టి అబ్రహాం అంటాడు, నా కొడుకు కాలి బూడిదైపోయినా కూడా అదే బూడిదలో నుండి నా కుమారుని దేవుడు నాకు మరలా అప్పగించగలడు. అంతటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏదో విశ్వాసాలమని చెప్పుకున్నంత మాత్రాన విశ్వాసులు కాదు, విశ్వాసులలో పిశాసులు కూడా ఉంటారు. చెప్పుకున్నంత మాత్రాన విశ్వాసులు అయిపోరు, విశ్వాసులలో పిశాసులు కూడా ఉంటారు. ఎవరైతే అబ్రహాము వంటి విశ్వాసము కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఒక సహోదరి, ఒక యవనస్తురాలు దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉందో తమ విశ్వాసాన్ని మీకు నేను బయలుపరుస్తాను. యవనస్తురాలు ఇంచుమించు ఒక 18-19 వయసు ఉన్నటువంటి యవనస్తురాలు చాలా నిష్ఠమైనటువంటి భక్తి చేస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి మాట, దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు దైవిక స్వస్థత మీద ఆధారపడాలి. దేవుడే వారిని స్వస్థపరచాలి. ఇది అపోస్తుల బోధ. మనుషుల ద్వారానో లేకపోతే వైద్యుల ద్వారానో స్వస్థపరచబడము కాదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు, ప్రతిష్ఠించబడిన వారు దేవుడి అంటే దైవికమైన స్వస్థత మీద ఆధారపడాలి. పలు రకాలుగా వాక్యములో కూడా గ్రంథస్థం చేయబడింది. ఈ ప్రజలు నేను ఇచ్చేటువంటి స్వస్థతను పొందుకోలేక క్రొవ్వు పట్టి ఉన్నారని యెషయా గ్రంథంలో రాయబడింది, మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉంది. ఈ యవనస్తురాలు ఈ మాటలన్నిటిని బట్టి నిజమే కదా, ఇదిగో మనకు స్వస్థత పొందాలని ఆయన గాయపరచబడ్డాడు, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా, ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మరి వైద్యులు ఎందుకు? దేవుడు సజీవుడై ఉన్నాడని, దేవుడు సదాకాలం మనతో ఉన్నాడని, ఆయన సజీవుడైన దేవుడు మనతో మన మధ్యలో నివసిస్తున్నాడని వాక్యాన్ని బోధిస్తున్నారు కదా. మరి వైద్యులు ఎందుకు? దేవుడు నన్ను స్వస్థపరచాలి అన్నటువంటి తీర్మానం చేసుకుందండి. అంటే దైవిక స్వస్థత అంటారు దాన్ని. దైవిక స్వస్థత, దేవుడే నన్ను స్వస్థపరచాలి, లేకపోతే కాటికి వెళ్ళాలి, అంతే తప్ప నేను మనుషుల్ని ఆశ్రయించను, వైద్యుల్ని ఆశ్రయించనని బలమైన తీర్మానం చేసుకుంది. యవనస్తురాలండి, చాలా చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉండేది. కానీ రాను 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 మనం తీసుకునే నిర్ణయాల పైన సాతాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాల పైన సాతాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సహోదరి ఎప్పుడైతే నేను దైవిక స్వస్థత మీద నిలబడాలని నిర్ణయించుకుందో వెంటనే అపవాది ఆమె మీద దాడి చేయడం ప్రారంభించాడు. ఎందుకో అతిశయంగా మీకు చెప్తున్నాను, అతిశయంగా మీకు చెప్పగలిగిన మాట, హోసన్నా మినిస్ట్రీ సేవకులు మ్యాక్సిమం 90%, 90% ఇప్పటికీ వైద్యులను ఆశ్రయించరండి. ఇది మీరు అతిశయం అనుకోండి, ఏమని అనుకోండి, మీరు బయట ఎవరినైనా ఎంక్వైరీని చేసుకోండి. ఎందుకంటే అదే సంఘములో పుట్టి పెరిగి నేర్చుకొని వచ్చిన వారం కాబట్టి అతిశయంగా చెప్తున్నాను. యేసన్న గారు 18వ సంవత్సరంలో సేవలు అడుగు పెట్టాడు, 75వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. ఏ రోజు కూడా ఆయన జెండు బాంబు పూసుకున్నట్లు కానీ, ఒక టాబ్లెట్ వేసుకున్నట్లు కానీ, ఒక ఇంజక్షన్ వేసుకున్నట్లు కానీ రాయబడలేదు. కారణం ఏంటంటే ఆయన అలా తీర్మానం చేసుకున్నాడు. చనిపోయే సమయంలో కూడా సేవకులు చూడబట్టలేక చెన్నైకి తీసుకుని వెళ్తుంటే మధ్యలో ఆయనకి మెలకు వచ్చి అంబులెన్స్ వెనక్కి తిప్పి మరలా దేవుని మందిరానికి వచ్చాడే, కానీ వైద్యుల ద్వారా చూపించుకోవాలని ఆయన సాహసం చేయలేదు. చాలా మంది సేవకులు దైవిక స్వస్థత మీద ఆధారపడి చనిపోయిన సేవకులు కూడా చాలా మంది ఉన్నారండి. నేను కూడా మీతో చెప్తాను అతిశయంగా, ఇంచుమించు నేను 4 సంవత్సరాల వరకు కూడా
దైవిక స్వస్థత మీద నిలబడ్డాడు. బహుశా కొంతమంది సేవకులను హెచ్చరించడం వల్ల, కొంతమంది సేవకులను గద్దించడం వల్ల ఎసన్న గారికి ఒక ఫ్యామిలీ లేదు, తను నమ్ముకున్నటువంటి భార్య పిల్లలు లేరు. నీకంటూ నీ భార్య పిల్లలు ఉన్నారు. నువ్వు ఇలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని కొంతమంది బలోపేతం చేయడం వల్ల నేను ఆ దైవిక స్వస్థత నుండి బయటపడ్డాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దైవిక స్వస్థత మీద ఆధారపడి దేవుని ద్వారా స్వస్థత పొందుతూ ఉంటారు. ఈ యవనస్త్రాలు కూడా అదే తీర్మానం చేసుకుంది. దేవుడే నన్ను స్వస్థపరచాలి, దేవుడే నన్ను బాగు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత క్రమక్రమంగా ఆమెను సాతానుడు దాడి చేయడం ప్రారంభించాడు. ఏమైతుందో తెలియదు, పడిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతా ఉంది. తెలియని రోగాలు, తెలియని జబ్బులు ఆమెలో ప్రవేశిస్తూ ఉన్నాయి. పెద్దవాళ్ళు అందరూ అంటున్నారు, అమ్మా దేవుని నమ్ముకోవచ్చు కానీ మరీ ఇంత, ఏమంటారు, దేవుని మీద భక్తి ఉండొచ్చు కానీ మరీ ఇంత అధిక భక్తి ఉండకూడదమ్మా. దయచేసి వెళ్ళు. మంచి బాగా డబ్బు ఉన్నోళ్ళండి, డబ్బు లేకేం కాదు, మంచి పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు, పెద్ద వైద్యులు దగ్గర చూపించేంత సామర్థ్యత కలిగిన వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆమె వినలేదు. చివరికి ఆమె కలిగినటువంటి ఆ బలహీనతను బట్టి అలాగే కోమలి, ఆమె బతికినంత వరకు ఇదే మాట చెప్పేది, నా దేవుడు సజీవుడు, హల్లెలూయా, నా దేవుడు స్వస్థపరిచేవాడు, నా దేవుడు పునరుద్ధానుడైన దేవుడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఇదేం మాట అండి, మరో మాట మాట్లాడలేదు. నా దేవుడు చేతగాని వాడైతే నేను చనిపోతాను అంటే, చనిపోవడం అంటే ప్రతి మనిషి చనిపోతాడు. నా దేవుడు చేతగానవాడు అయితే నేను బాగుపడలేను. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నా దేవుడు స్వస్థపరిచేవాడు, కాబట్టి నాకేం కాదు, నా దేవుడే నన్ను బాగు చేస్తాడని మొండికి కూర్చొంది. ఆమె కలిగినటువంటి బలహీనతను బట్టి ప్రియమైన వాళ్ళరా కోమాలకి వెళ్ళిపోయింది. 1 రోజు 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, 4-5 రోజులు చూశారు. చివరికి చనిపోయింది అనుకొని నిర్ధారించి బంధువులందరినీ పిలిచారు. ఆమె సమాధి కార్యక్రమానికి కూడా సిద్ధం చేశారు. ఇంకా సేవకులు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఆమె నిలిచి లేచి అందరికి వందనాలు చెప్తా ఉంది. హల్లెలూయా, లేచి నిలిచి అందరికి వందనాలు చెప్తుంది, వాళ్ళతో కలిసి పాటలు పాడుతూ ఉంది. కారణం ఎందుకు ఆమెను అంతలా దేవుడు అంత లాస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్ళాడు అంటే ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటో ప్రజలందరూ తెలుసుకోవాలని. హల్లెలూయా, దేవుడు చేతగాని వాడు కాదు. ఎప్పుడు ఎలా చేయాలో, ఎవరికి ఏం చేయాలో ఆయనకు తెలుసు, ఆయన స్వాధీనంలో ఉంటుంది. యవనస్త్రాలకు ఉన్నటువంటి విశ్వాసం బహుశా అబ్రహాము వంటి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. 1 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గకపోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని పరీక్షలు చేసి ఇంకా తగ్గకపోతే అద్దెనో గద్దెనో అంటారు కదా, అక్కడికి వెళ్ళి కొన్ని దండలు వేసుకొని కొన్ని కార్యక్రమాలు చేసి అప్పుడు తగ్గిపోతే 3 వచ్చిందంటలేమ్మా. ఏ ఇంట 3 ఇదో ఈ దిక్కు నుండి వచ్చిందంట, ఆ దిక్కు నుండి వచ్చిందంట. వాళ్ళ విశ్వాసం ఎక్కడ? వీళ్ళెవరు అంటే ఎగ్జాంపుల్ ఎందుకండి, మా అమ్మే ఇట్లాంటి విద్యలలో ఎత్తిన చెయ్యి. మా అమ్మ గురించి చెప్తాను, ఎవరి గురించి నేను చెప్పట్లేదు. ఎవరికైనా బాగలేకపోతే జ్వరం తగ్గకపోతే వెంటనే పరిగెత్తుకుంటూ పోతుంది. ఆ ఇంట వచ్చిందంట, ఈ ఇంట వచ్చిందంట, 3 4 నీ తంటేం కాదు. ప్రియమైన వాళ్ళ ఇవన్నీ అవిశ్వాస భ్రష్టులు చేసే పనులు. విశ్వాసం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, ఇదిగో యవనస్త్రాలు, ఇదిగో అబ్రహాం, నీ కుమారుడు చనిపోతాడా, తిరిగి రాడు, ఒకసారి ఆలోచన చేసుకో. అబ్రహాం అంటారు, చనిపోయి బూడిదైపోయినా కూడా ఆ బూడిదలో నుండి నా కుమారుని దేవుడు నాకు మరలా అప్పగిస్తాడు. ఇది కదా విశ్వాసం. చనిపోయిన యవనస్త్రాలు అంటుంది, నేను చనిపోయినా పర్లేదు కానీ నా దేవుడు చేతగాని వాడు కాదు. చివరికి ఆమెను తీసుకెళ్లే సమయంలో దేవుడు ఆమెను బాగు చేశాడు. తమలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో అందరూ తెలిసేటట్లుగా చేశాడు. ఇటువంటి విశ్వాసం కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుని మాట శ్రద్ధగా విన్నవారిని. రెండవది కాదమ్మా, చెప్పండి, స్పష్టంగా చెప్పండి. నేనే మీ మాదిరిగా కుస్కుస్ అనలేదు కదా. విశ్వాసము కలిగిన వారిని చెప్పండి. మా ఇంట్లో కోడి పిల్లలు ఉన్నాయి.
నేను చిన్న మాట చెప్తాను. గత దినాల్లో అక్కగారు రాజక్క గారు కోడి ప్రేరేపణ కలిగి ఇచ్చారు. అది అంత కంత్రిది కాబట్టి మాకు ఇచ్చారు అనుకుంటున్నాను నేను. ఇచ్చారు ఇంచుమించు 12-13 గుడ్లు అనుకుంటా, గుడ్లు కోడి తీసుకొచ్చి ఇచ్చారు. సావుకులను కదా ఏమి ఇచ్చినా మేము తీసుకోవాలి, మరి తప్పదు. వాస్తవం నాకు కోళ్ళు అంటే సరిపోదు, మహా చిరాకు. ఇచ్చారు కదా మనము తీసుకోవాలని చెప్పి బాధ్యత తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఒక టబ్బులో గడ్డి పెట్టి, గడ్డి మీద గుడ్లు పెట్టి, గుడ్డి మీద కోడి పెట్టారు. అది ఎంత జాచిదో మాకు అప్పుడు అర్థమైంది. తన్నితే ఆ టబ్బును తన్నితే 7 గుడ్లు బయలుపోయాయి. ఓయమ్మ ఇది మామూలు కోడి కదా అనుకున్నాను నేను. అవసరం అంటావా ఈ కోడి? వాడు మా చిన్నోడు వచ్చి పద్దన్ని ఆదివారం కదా కటికి అంగడి తీసుకుపోతుంది. వాడు ఎప్పుడెప్పుడు అని ఉన్నాడు. ఒరే నాయన వాళ్ళు ఏదో సేవకులని ప్రేరేపణించి ఇచ్చారా, కటికి అంగడి తీసుకుపోయి కొట్టుకోవడానికి కాదు కదా, కాస్త ఆగురా. నేను అది అస్సలు ఉండడంలే. చివరికి ఎట్లా ఒకట్లా ఇసుక వేసి, ఇసుక మీద గడ్డి వేసి, గడ్డి మీద గుడ్లు పెట్టి ప్రార్థన చేసి పెట్టా. ఫస్ట్ టైం కోడికి ప్రార్థన చేయడం. హల్లెలూయా. ప్రార్థన చేసి కోడి మీద పెట్టా. ఇప్పటికి 4 పిల్లలు లేపింది అది. హల్లెలూయా. కాళ్ళతో తన్నటువంటి కోడి 4 పిల్లలు చేసింది. ఆ పిల్లలు మేము నిద్రపోనీయకుండా కిస్ అంటా ఉంటాయి. పొద్దున లేచిన నుంచి చీకట్లు లేపేది అవే మమ్మల్ని. అట్లాగా మీరు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే అంటున్నారు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? రెండవదిగా అట్లా చెప్పాలి. హల్లెలూయా. ఎవరిలైతే విశ్వాసం ఉంటుందో, అబ్రహాము వంటి విశ్వాసం, అబ్రహాము వంటి విశ్వాసం ఎవరిలైతే ఉంటుందో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందదగినదానవు. కొద్దివారినేమి గాని గొప్పవారినేమి గాని యవనస్తులను నీవు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే దేవుని మాట విన్న వారిని, రెండవదిగా విశ్వాసం కలిగిన వారిని, మూడవదిగా సత్ప్రవర్తన కలిగిన వారిని. ఇక్కడ ఒక యవనస్తురాలు రూతు అనబడే ఒక యవనస్తురాలను బట్టి బోయాజు రాజు తన కలిగినటువంటి దీవెనను బట్టి చెప్తున్నాడు, ఇదిగో నీవు యెహోవా చేత దీవెన నొందదగిన దానివి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీలో ఒక యోగ్యత ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీలో ఒక అర్హత ఉంది. ఏ అర్హతను బట్టి నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడతావు అంటే నీవు సత్ప్రవర్తన కలిగిన దానిగా ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. రూతు దేవుని చేత దీవించబడడానికి ఒక అర్హత కలిగి ఉంది. ఏంటి ఆ అర్హత అంటే సత్ప్రవర్తన. సత్ప్రవర్తన. ఆల్రెడీ ఆమె మంచి మనసు, మంచి ప్రవర్తన కలిగి ఉంది. కానీ నీకు మునుపటి ప్రవర్తన కంటే సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. కాబట్టి నీలాంటి వారు యెహోవా చేత దీవించబడటానికి యోగ్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రూతుని దేవుడు దీవించడం గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి సత్ప్రవర్తన బట్టి. ప్రియమైన వాళ్ళరా, రూతు గారికి భర్త లేడు, తన అత్తమ్మకి కూడా భర్త లేడు, ఇంట్లో మగదిక్కు లేరు. కానీ ఆమె ప్రవర్తన దేవుని దృష్టికి యోగ్యమైనదిగా కనపడుతుంది. అక్కడ రాబడినటువంటి మాట ఇందాక మనం చదువుకున్నాం, నువ్వు లోకంలో ఉన్నటువంటి యవనస్తులైనను నువ్వు వెంబడింపలేదు, లోకంలో ఉన్న వారిని నువ్వు వెంబడింపలేదు, లోకంలో ఉన్నటువంటి సోకులు నువ్వు సోకు చేసుకోలేదు, లోకంలో ఉన్నటువంటి యవనస్తులు నువ్వు ప్రేమించలేదు, లోకంతో నువ్వు స్నేహం చేయలేదు, లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకి నువ్వు బానిస కాలేదు. కాబట్టి మునుపే నువ్వు మంచిదానవు. కానీ నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువ కావటం ద్వారా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ సత్ప్రవర్తన బట్టి యెహోవా చేత నువ్వు దీవెన పొందదగిన దానవు.
అని రూతుని ఆ రాజు దీవించినట్లుగా వాక్యం గ్రంథస్థం చేయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉంటారో, అంటే మునుపు ప్రవర్తన పక్కన పెడతారు, దేవుని మాట విన్నటువంటి ప్రవర్తన, దేవుని మాట విన్న తర్వాత కలిగేటువంటి ప్రవర్తన బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. సత్ప్రవర్తన బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక మాట చెప్పినాను, ముగిస్తానండి. ఒక చర్చి దగ్గర కొంతమంది వ్యక్తులు అడుక్కుంటున్నారు. సత్ప్రవర్తన గురించి మీకు చెప్తున్నా. ఒక వ్యక్తి అడుక్కోవడానికి ఏ కారణం లేక, ఇప్పుడు కుంటోనిగానో గుడ్డోనిగానో యాక్టింగ్ చేయాలంటే ఎంతవరకు చేస్తారు చెప్పండి? ఇప్పుడు అడుక్కున్నంతసేపు కాలు ఏలాడేసుకోనో వంక పెట్టుకోనో అడుక్కుంటాడు. మరలైనా లేచి నడవాలి కదా. ఒక గుడ్డోనిగా ఉండాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకోనో లేదా ఏదో ఒక రకంగా చేసి అడుక్కుంటాడు. మళ్ళైనా కళ్ళు తెరవాలి కదా. ఎంతవరకని దొంగ దాపిరిక నటన జీవితం. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మూగోనిగా చెవిటోనిగా యాక్టింగ్ చేస్తూ అడుక్కుంటున్నాడు. అర్థమవుతుందమ్మా? యాక్టింగ్ చేస్తూ అంటే మూగోనిగా చెవిటోనిగా అడుక్కుంటున్నాడు. అతనికి ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి. తనతో ఉన్నటువంటి ఇంకో భిక్షగాడు చూసి ఓరవలేకపోతున్నాడు. మనకే కాదు, భిక్ష వాళ్ళకి కూడా అసూయలు ఇవన్నీ ఉంటాయి. ఆ పక్క వ్యక్తి ఇతను ఎక్కువ డబ్బులు రావడం వల్ల చూసి ఓరవలేక అసూయపడి ఒక మంచి యజమానుడు, అంటే బాగా డబ్బున్నోడు వస్తూ ఉంటే మరలా ఇతడు కూడా అతనికే ఇస్తాడేమని చెప్పేసి అతని పక్కకి వెళ్ళి తీసుకెళ్ళి ఒక మాట అంటాడు. ఏమంటే, అయ్యా మీరు అనుకున్నట్టు వాడు మూగోడు కాదు, అయ్యా మీరు అనుకున్నట్లు వాడికి చెవిటోడు కాదు, వాడికి నాలుగు బాగుంది, చెవులు బాగున్నాయి, కానీ మూగోడిగా చెవిటోడిగా ఉన్నట్లుగా నటిస్తున్నాడు. కాబట్టి మీరు వాడి నటనకు మీరు ఆకర్షించబడి మీరు వాడికి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, వాడు నటనిస్తున్నాడయ్యా అని చెప్పిన తర్వాత అతను డబ్బులు వేయలేదండి. డబ్బులు వేయకుండా ఇతను డబ్బులు ఇచ్చి, ఇంకా మనుషులు కదా చెప్పిన మాటలు చక్కగా వింటారు, ఇతను డబ్బులు ఇచ్చేసి చర్చిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సేవకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. లోకంలో ఉన్నంత వరకు మీ నటన జీవితము చెల్లుతుందేమో, కానీ లోకములు కన్ను మూసిన తర్వాత మీ నటన ఇక నటించడం మీ వల్ల కాదు. లోకంలో ఉన్నంత వరకు నటించొచ్చేమో, లోకంలో ఉన్నంత వరకు క్రైస్తవులుగా చెప్పుకుంటూ తిరగచ్చేమో, లోకంలో ఉన్నంత వరకు యేసుక్రీస్తు భక్తుల్లాగా బయటికి వెళితే పిశాసులాగా ఉండొచ్చేమో, కానీ ఈ లోకములు కన్నుమూసిన తర్వాత నటనలు ఇక చాలు, నటనలు ఇక చల్లవు అని సేవకుడు లోపల బోధిస్తూ ఉంటే ఈ మాట కట్టుబడ్డాడండి ఈ మొగ చెవిటి కలిగినటువంటి భిక్షగాడు. నిజమే కదా, మనుషులు కళ్ళు కప్పి ఎన్ని రోజులని తిరగాలి, మనుషులను మెప్పించడానికి, మనుషులను ఆకట్టుకోవడానికి ఎన్ని రోజులని నటన చేయాలి? నా ప్రవర్తన మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రవర్తన మార్చుకోవాలి అని అప్పుడే తీర్మానం చేసుకున్నాడు. అప్పుడే తీర్మానం చేసుకొని ఇంకా వచ్చినటువంటి డబ్బులు అక్కడే చర్చిలో కానుకలేసి బయటికి వెళుతుంటే కొంతమంది పిలుస్తానే పలుకుతున్నాడు. రే నువ్వు చెవిటోని కదా, పిలుస్తానే పలుకుతున్నావేంటి? ఇదిగో నా బ్రతుకుని మార్చుకున్నాను. హల్లెలూయా. నా ప్రవర్తన మార్చుకున్నాను. ఇంతవరకు వినపచ్చినా కూడా వినపడనట్టుగా చెవిటి వాళ్ళలాగా నటించే నటన జీవితాన్ని జీవించాను. మరికి తిరిగి మాట్లాడుతుంటే ఆశ్చర్యపడుతున్నావు. రే మోగడు అనుకున్నాను కదరా, చక్కగా మాట్లాడుతున్నావేంటి? ఎస్, ఇది వరకు నేను నటన జీవితంలో మోగవానికి నటించాను, ఇప్పుడు నేను చక్కగా మాట్లాడుతున్నాను. ఎందుకు తెలుసా? నా ప్రవర్తన అంటే నటన జీవితాన్ని పక్కన పెట్టి నిజాయితీగా నిక్కసుగా బతకాలని దేవుని మాటను బట్టి తీర్మానం చేసుకున్నాను. ఇది నా సత్ప్రవర్తన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడో అడుక్కోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి దేవుని మాట విని తన ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చుకుంటే, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మాట విన్నటువంటి మనము ఇంకా ఏ ప్రవర్తన కలిగి ఉన్నాం? ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం? నటన కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామా? మోసపడుతున్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? కల్మషమైన జీవితాన్ని జీవిస్తున్నామా? దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా. సౌలు పౌలులాగా మారినట్లు, యాకోబు ఇశ్రాయేలులాగా మారినట్లు మనం కూడా పాత జీవితాన్ని పక్కన పెట్టి ఒక సత్ప్రవర్తన కలిగితే దేవుడు మనల్ని చేతులుంచి ఆశీర్వదించునుగాక. నా ప్రియమైన వాళ్ళారా, కొట్లలో నువ్వు చేసే ప్రయత్నంలో దేవుడు నీకు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించునుగాక. ఈ దేశంలో నివసిస్తున్న మీ అందరినీ నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి.